अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो అందరికీ నమస్కారం. మనం ఛాందోగ్యోపనిషత్తులో 8వ అధ్యాయం పాఠకం చెప్పుకుంటాం. అందులో నిన్న 2వ ఖండం చెప్పుకున్నాం. ఆ 2వ ఖండంలో ఉపాసకుడు సాధకుడు ఏ కామనతో యుక్తమై ఉపాసన చేస్తాడో వారికి ఆ కామన సిద్ధిస్తుంది, మనోకామన సిద్ధిస్తుంది. అన్ని విషయాల్లో ఏది కావాలంటే అది అన్ని రకాలుగా సిద్ధిస్తుంది. ఎం కామయతే అని అంతిమ మంత్రాన్ని కూడా మనం చూసాం అన్నమాట. కాబట్టి అతను ఏమి కోరుకుంటున్నాడో అవన్నీ కూడా అతనికి సిద్ధిస్తాయి. అందుకే అంతిమంలో మనం కనిపిస్తున్న స్లైడ్ మహోదయ లాస్ట్ లో మంత్రం మనం యం అంతం అభికామో భవతి యం కామం కామయతే సో అస్య సంకల్పాదేవ సముతిష్టంతి తేన సంపన్నో మహీయతే. ఆ రకంగా ఏ కామనతో యుక్తమై ఆ కర్మ చేస్తామో, ఉపాసన చేస్తామో ఆ కామనతో సంపన్నుడితో మహిమాన్వితుడవుతాడని చెప్పి మనం ఆ రకమైనటువంటి సిద్ధిని మనం ప్రార్థించుకోవచ్చు. అది మన అంతరాత్మలో, ఎందుకంటే యథా బ్రహ్మాండి తథా పిండి, బ్రహ్మాండంలోని తత్వాన్ని కూడా పిండంలో మనం చూడవచ్చు. అది పిండంలో ఉన్నటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మన మనోకామన ఏదైతే ఉందో ఆ మనోకామన సిద్ధింపజేసుకోవచ్చు. ఎందుకంటే ఆత్మనే సకల ఐశ్వర్యం అంతా ఉంది కాబట్టి ఆత్మ యొక్క సాధన ద్వారా మనం మన కామను నిర్విఘ్నంగా సంపన్నం చేసుకోవచ్చు అని చెప్పి మనకు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు అదే విషయాన్ని ఆధారం చేసుకొని అష్టమ ఖండంలో చూడండి, 3వ ఖండం, అష్టమ ప్రపాఠకం 3వ ఖండం, తృతీయ ఖండ. తే ఇమే సత్యాహ కామాహ అనృతాపిధానాః తేషాం సత్యానాం సతాం అనృతం అభిధానం యో యో హి అస్య ఇతః ప్రైతి న తం ఇహ దర్శనాయ లభతే. తే ఇమే సత్యాహ కామాహ అంటే ఏవైతే సత్య కామనలు ఉన్నాయో, అంటే మనకు ఒక్కొక్కరికి ఒక రకమైన కామన ఉంటుంది, సత్య కామన అనమాట. అంటే సత్యమైన కామన అంటే మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి కామనలు అంట. అంటే మోక్షం ఇచ్చేటువంటి బ్రహ్మతత్వాన్ని పొందేటువంటి కామనలు ఏవైతే ఉన్నాయో అటువంటి కామనలు సత్య కామనలు అంటున్నాం అంటే ఇక్కడ. అంటే ముక్తి ప్రాప్తికి సంబంధించిన కామన కోరిక ఏదైతే ఉందో, బ్రహ్మ ప్రాప్తి కొరకు చేసే పనులు ఏవైతే ఉన్నాయో, కర్మానుష్ఠానం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్య కామన కింద తీసుకుంటాం. అయితే ఈమె సత్యాహ కామాహ ఎలా ఉన్నాయంట? అనృతాపిధానాహ, అవి అనృతంతో, అసత్యంతో, అబద్ధంతో, అవి అవిద్యతో యుక్తమై ఉన్నాయి. అంటే అవిద్యతో అవి ఆవరించి ఉన్నాయి. అపిధాన అంటే మూయబడి ఉన్నాయన్నమాట. మనలో సత్యం ఉంది, కాకపోతే ఎలా ఉన్నాయంటే అవి సత్య కామనలు కూడా సత్య సంకల్పం మనలో ఉన్నాయి, కానీ అనృతాపిధాన అవన్నీ కూడా అనృతంతో, అబద్ధంతో, అవిద్యతో అవి అంటే
అణిచివేయబడి ఉన్నాయి, అంటే మూతవేయబడి ఉన్నాయి. అంటే కామ క్రోధ లోభ మత మాత్సర్యాలతోటి అవన్నీ కూడా యుక్తమై ఉన్నాయి. అందుకే తేషాం సత్యానాం సతాం, అంటే అటువంటి సత్య కామనతో యుక్తమైనటువంటి సత్తాత్మకమైనటువంటి అభిధానం అవన్నీ ఎలా ఉన్నాయంటే అండ్రితం అభిధానం. ఆ సత్య కామనలు ఏవైతే ఉన్నాయో సత్తావంతమైనటువంటి సత్తాతో యుక్తమైనటువంటి కామనలు ఏవైతే ఉన్నాయో అండ్రితం అభిధానం, అండ్రితం చేత అంటే అబద్ధం చేత అవిద్య చేత అవి మూయబడి ఉన్నాయి. అందుకే యో హి అస్య ఇతః ప్రేతి, అందుకే ఎవరెవరైతే ఇక్కడి నుంచి ఈ అస్య ఇతః ప్రేతి ఇక్కడి నుంచి వెళ్తారో అంటే మరణిస్తారో నా తం ఇహ దర్శనాయ లభతే, అక్కడ వాటి నుండి మళ్ళీ అంటే ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారో వాటిని ఆ సత్య కామనలు ఎక్కడైతే మన సాంసారిక కామనలు ఏవైతే వాటిని పొందలేదు అనమాట. మనం ఏం చెప్పుకున్నాం, ఎం కామ అయితే అంటే ఎవరికి ఏ కామన అయితే ఉంది ఈ లోకంలో ఈ సంసారాన్ని పొందగలుగుతా అని చెప్పాం కదా. ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారో మళ్ళా ఈ సంసారం నుండి కామనలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందలేదు. అందుకే ఇక్కడ ఏ సత్య काम अनृत ఆచ్ఛాదన యుక్త హై, సత్య హోనే పర్ భీ అనృత్ ఉనకా అభిధాన, సత్యం ఉన్నప్పటికీ కూడా అవి అబద్ధంతో అసత్యంతో మూయబడి ఉన్నాయి. ఎందుకంటే ఇస్ ప్రాణి కా జో సంబంధి యహా సే మర్కర్ జాతా హై, అంటే దీనికి సంబంధి యో హి అస్య అని చెప్పుకున్నాను. ఎవరైతే ఇతనికి సంబంధి జనులు ఉన్నారో యహాసే మర్కి కంచి చనిపోయిన తర్వాత వహ్ ఉసే ఫిర్ దేఖ్నే కో నహీ మిల్తా, ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందో ఆ వ్యక్తి మళ్ళీ చూడటానికి మనం చూసే ఏవైతే సంబంధాలను మనం అనుకుంటున్నామో మనకు పుత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇంకా ఎవరైతే మన బంధుమిత్రులు ఉన్నదో మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నదో మనం ఇక్కడ ఉన్నంత వరకు మన వాళ్ళు అనుకుంటాం, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది మన వాళ్ళకి కాదన్నమాట. మనం ఎన్ని అనుకున్నా కూడా అది మమత్వం అనేది మన అనే భావన నీకు ఎప్పుడు రాదన్నమాట. ఇక్కడ నుంచి వరకు నీలో బంధుత్వం అనేది ఉంటుంది, సంబంధం అనేది ఉంటుంది. ఇతః ప్రేతి నా తం ఇహ దర్శనాలు లేకపోతే మళ్ళీ ఈ చూడటానికి రాదు. అది ఒక కొత్త జీవితం ఏర్పడుతుంది కర్మానుగుణంగా. ఇంకా ఉత్తమ కర్మలు చేసి సత్య సంకల్పాన్ని జయించినట్లయితే ముక్తి ప్రాప్తిని పొందగలుగుతాడనమాట. అక్కడ ఏ సంబంధం ఆత్మ స్వతంత్రమైంది కాబట్టి ఆసక్తి ఉత్పన్నమవుతుంది అన్నమాట. కాబట్టి అట్లా వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఇక్కడి వరకే ఉంటుంది, తర్వాత ఆ ఆత్మతోటి ఎవరు కూడా నీకు ప్రయాణం చేయదు, ఎవరు కూడా నీతో రాదనమాట. వాళ్ళంతా నా దర్శనాయ లేకపోతే మళ్ళీ చూడటానికి నీ తిరిగి రాదు ఇక్కడికి అని చెప్పి. కానీ సత్యకామాలు ఏవైతే ఉన్నాయో అసత్యము అంటే అణిచివేయబడి ఉన్నాయి, మూతవేయబడి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మనం ఇక్కడి నుంచి బంధు బాంధవులతో వెళ్ళిపోతారో వాళ్ళు తిరిగి రాదు, అవి చూడటానికి వాటిని పూజానికి ఎవరు తిరిగి రాదన్నట్టుగా ఇక్కడ విషయం ప్రస్తావించబడింది. అంటే ఇక్కడ ఒక రకంగా ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం పైన చెప్పుకున్నదా స్త్రీ కామన, గంధాది మాల్య కామన, గీత వాద్యాది అంటే సంగీతం, మంచి మంచి ధ్వనులు, అంటే ఒక్కొక్క అన్నపానాది కామన, ఒక్కొక్క చోట ఒక రకమైన కామన మనకు చూపించబడింది అన్నమాట. ఓకేనా, భ్రాతృ కామన, స్వశ్రీ కామన అని చెప్పి ఇవన్నీ స్త్రీ కామన, గంధ మాల్యాది కామన, ఇవన్నీ అలాగే అన్నపానాది కామన, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో స్వశ్రీ కామన, భ్రాతృ కామన, ఇవన్నీ కామనలు ఏవైతే ఉన్నాయో సంసారంలో ఉండే కామనలు అనమాట, సంసారంలో ఉండే కోరికలు అనమాట. ఇవన్నీ మనం ఆ రకంగా ఉల్లేఖించామట. కానీ మనుషులకంతా సత్య కామనలు ఏవైతే ఉన్నాయో అంటే ఉన్నత వైపు తీసుకెళ్లే కామనలు ఏవైతే ఉన్నాయో అటువంటి కామనల చేత మనకు కామన ఉండదు. కానీ ఇక్కడ విని కామన అలా కాకుండా ఈ సత్య కామనలు, ఉన్నతమైన కామనలు ఏవైతే ఉన్నాయో, ఆకాంక్షలు, కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే మోక్షం వైపు తీసుకెళ్తే బ్రహ్మతో యుక్తం చేసే కామనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కింద ఉండేటువంటి నిమ్న కామనలతో ఏవైతే ఉన్నాయో అవన్నీ అణిచివేయబడి ఉన్నాయి మనలో. ఉన్నతమైన కామనలు కూడా ఉన్నాయి. ఇలాంటి కామనల చేత అవన్నీ కూడా ఆ సత్య కామనలన్నీ కూడా అన్నితం చేత అణిచివేయబడి ఉన్నాయి. అందుకే ఈ విషయంలో మనం హిరణ్మయైన పాత్రైన సత్యస్యాపితం ముఖం అని చెప్పి ఈశోపనిషత్తులు మనం చెప్పుకున్నామంట. అని హిరణ్మయ పాత్ర చేత సత్యస్య అపిహిత ముఖం, సత్యాన్ని అది బంధించి ఉంది అంటే అడ్డుకొని ఉంది అని చెప్పి చెప్పుకున్నామట. అందుకే ఇవన్నీ మనకు శ్రీగంధ మాల్యాది ఇవన్నీ అనిరిత కామలు, అంటే శాశ్వతమైన కామలు కాదు. సుఖాన్ని ఇస్తే కానీ శాశ్వతమైన కామలు కావు, అంటే నీ వెంట వచ్చేటువంటి కామలు కావట. అనిరిత కామనాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఈ కామలని కూడా
ఆ బ్రహ్మ జ్ఞానంతో యుక్తమైన పరమాత్మ తత్వాన్ని పొందడంలో ఇవన్నీ అడ్డుకొని ఉన్నాయి. అవి ఒక మూతలాగా అడ్డుకొని ఉన్నాయి. అందుకే ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారో వాళ్ళు మళ్ళీ వాటిని తిరగడం కోసం రాదంట. ఇప్పుడు నువ్వు ఈ సంసారంలో ఉంటే ఏవే కోరుకుంటున్నావో అది ఇక్కడి నుండి వరకు నువ్వు అనుభవించేవాది నీది. ఆ వస్తువు నీకు సంబంధం ఏర్పడుతుందని అనుభవించగలుగుతావు. కానీ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావా అది నీది కాదు. ఎన్ని కామలు ఉన్నా, ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా అది నీ వెంట రాదన్నమాట. అది ఇక్కడే అంతమవుతుంది. మళ్ళీ ఇక్కడ వాటి కోసం తిరిగి రావు. అందుకే నువ్వు ప్రయత్ని మళ్ళీ దర్శనాయనాలు అవ్వతే మళ్ళీ నువ్వు పొందలేవు. నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా నువ్వు మట్టు పొందలేవు. కానీ నీకు ఏదైనా ఉంటే సత్య కామనాలు ఏవైతే ఉన్నట్టు వాటిని మాత్రం పొందగలుగుతావు. కాబట్టి అవన్నీ కూడా ఈ సాంసారిక దాని ఫలితాన్ని పొందుతాం కదా మహోదయ, ఆవరించి ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. దాని ఫలితాన్ని మనమే పొందుతాం కదా మహోదయ. ఏదైతే గనక అన్నపానాదుల కామన, స్త్రీ కామన, ధన కామన, స్వర్ణ కామన ఇవన్నిటి ఫలితాన్ని పోతా తీసుకుని వెళ్తాం కదా. దాని యొక్క ఫలితాన్ని ఏం తీసుకెళ్తామండి ఇక్కడి నుంచి? అదే ఆ పాప కర్మ అనేది ఒక కర్మ అనేది ఒక దాన్ని ఆ ఫలితాన్ని మనం ఆత్మ తీసుకుని వెళ్ళిపోతుంది కదా. మరి ఆత్మ అంటే సంస్కారం తీసుకెళ్ళిపోతుంది అంటున్నావు. ఆ సంస్కారం తీసుకుపోతుంది కానీ మళ్ళీ జన్మ తీసుకుంటావు. కానీ ఇక్కడే వర్తమానంలో ఏవైతే నీవే అనుకుంటున్నావో, ఏవైతే కామన కొరకు నువ్వు ప్రయత్ని ఆ వస్తువు, ఆ పదార్థం, ఆ వ్యక్తి నీకు సంబంధం ఉండదు కదా. ఆ సంస్కారం, కోరిక, కామనతో వెళ్ళిపోయావు, ఆ సంస్కారంతో వెళ్ళిపోయావు. ఆ జన్మ మళ్ళీ ఏదైతే వస్తుందో నీకు మళ్ళీ ఇక్కడ ఉండే సంబంధంలో బంధు బాంధత్వంతో ఉండేటువంటి ఆ పదార్థాలే, ఆ వ్యక్తులే నీకు సంబంధం ఏర్పడదు అన్నమాట. వాటి కోసం నువ్వు మళ్ళీ రావన్నమాట. నీ సంస్కారానుగుణంగా, నీలో వృత్తి అనుగుణంగా మళ్ళీ జన్మ వస్తుంది. అది ఏదే ప్రాంతంలో, ఏదే స్థానంలో ఉంటావేంటి? ఉత్కృష్టంగా ఉండొచ్చు, నిమ్నంగా ఉండొచ్చు, మధ్యస్థంగా ఉండొచ్చు, ఎక్కడో స్థాన విశేషం ఉంటుంది. వాళ్ళ మధ్యలో ఉన్న కూడా ఆ స్మరణం అంటూ మనకేం ఉండదు అన్నమాట. అర్థమైందా? సంస్కారం ఏర్పడుతుంది కానీ ఇప్పుడు వర్తమానంలో ఏ కామనతో యుక్తం నాది మమత్వం ఏర్పరచుకుని వెళ్ళావో అది నీది కాదు. అవి సత్య కామన అవన్నీ కూడా నీకు నీలో ఉండే ఆత్మ చైతన్యాన్ని, ఆత్మస్వరూపాన్ని అవి అణిచివేయబడి ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఈ 1వ మంత్రంలో ఈ రకంగా చెప్తున్నారు. అంటే ఆ మిథ్యలో సాంసారిక కామనలు ఏవైతే సత్యాన్ని మనకు అణిచివేసి ఉన్నాయన్నమాట. సాంసారిక కామనలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ సత్యాన్ని అణిచివేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా సత్యాన్ని అణిచివేసి ఉన్నాయి కానీ నా వెంటే తీసుకుపోయాయే కదా అనుకుంటున్నాను నేను. నా వెంటే నా సంస్కారం అంటే నా వెంట అవన్నీ కూడా తీసుకుని వెళ్తా కదా. ఆ సంస్కారాన్ని తీసుకెళ్ళడం కూడా నా వెంట తీసుకుపోయినట్లే కదా అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనము అంజిత కామనలతోటి, అంజితమైన కామన అంటే తాత్కాలికమైన స్త్రీ కామన, సంసార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ధన కామన, ఐశ్వర్య కామన, ఇవన్నీ మనం ఏవైతే అంటున్నామో, ధన ధాన్యాది కామన, పశు సంపదతో యుక్త కామన, ఇవన్నీ ఏవైతే అంటున్నామో ఇవన్నీ కూడా ఇలాంటి కామన ఉంది కాబట్టి మనకు సత్య కామన అంటే మనలో ఉండే సత్యం అంటే ఏంటి? ఆత్మ అంటే పరమాత్మ తీసుకెళ్ళడం అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఈ కామన ఉంది కాబట్టి మనం వాటితో ఓతప్రోతమై ఉంటూ కూడా మన ఆత్మ సత్య కామనతో యుక్తమైనటువంటి ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని చూడలేకుండా పోతున్నాము. ఎందుకు? ఈ కామన ఉంది కాబట్టి. ఈ కామన నేను వెంట రావు. ఇక్కడి నుంచి ఉన్నంత వరకు నీకు ఇవన్నీ అలా అనిపిస్తే కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ వాటిని చూడకొరకు నువ్వు రావు. కానీ ఇవన్నీ శాశ్వతం కావు. అందుకే ఆ తత్వ సత్య కామన గురించి మనం చేయాలనే భావంతో ఇక్కడ వ్యక్తం చేయబడింది. ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నప్పుడు కూడా అవి తాత్కాలికమైన కామనలే, అవి నీ వెంట రావు అనమాట. మహోదయ ఒక్క విషయం మహోదయ, అదే మహోదయ మీ వెంట రావు అనేది నాకు నచ్చట్లేదు. పరమాత్మ చెంతకి మనల్ని చేర్చలేవు కానీ నా వెంటనే వస్తాయి కదా అని నా ఉద్దేశం అనమాట. అందుకే ఒక విషయం అండి సుమంగళ గారు, ఒక నిమిషం వినండి. నీ వెంట రావంటే తాత్పర్యం ఈ బంధుమిత్రులు అందు స్థూల కామాలు ఏమంటే ఎవరు నీ వెంట రాదు, నీ సంస్కారం నీ వెంట ఉంటుంది. అది కరెక్టే, దాన్ని నిరాకరించడం లేదు మనం. ఓకేనా? వెంట రావడం అంటే తాత్పర్యం వెంట పెట్టుకుని మన స్వర్గలోకానికి వెళ్ళిపోతాం, నా బంధు మిత్రులు ఎవరైతే ఉండదో, నా ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆ తాత్పర్యం కాదు ఇక్కడ. అంటే ఆ వ్యక్తులతో మళ్ళీ కలవలేవు, ఆ సంబంధం నీకు ఉండదు అనే భావంతో. సంస్కారం ఉంటుంది, అది ఏదైనా కామన ఉందో అదొక కామనతో మళ్ళీ జన్మ తీసుకొని వస్తామంట. ఓకేనా మహోదయ? ఈ సుమంగళ గారు సంసారం
కామన రెండు ఒకటిగా చూస్తున్నారు మహోదయ. అక్కడ కొంచెం సందేహం ఆవిడని తీర్చాలనుకుంటున్నాను. కామనమే సంస్కారం అంటున్నారు ఆవిడ. కామన సంస్కారం నేను వాళ్ళు కామన తీసుకువెళ్ళిపోతా అంటే తీసుకెళ్ళిపోతే కామన అంటే మనం ఇవన్నీ కామన అంటే పదార్థాలన్నీ తీసుకెళ్ళాము. కామన అంటే ఒక సంస్కారం నీతో వస్తుంది అని నేను అంటున్నాను. అవునండి. అందుకే ఇప్పుడు సంస్కార శబ్దాన్ని ఓడించాను. అదే మహోదయ, నేను కూడా అదే చెప్తాను. పరమాత్మ సంస్కారం వద్దకు వస్తుంది. చేర్చలేవు కానీ నీ దగ్గరే ఉంటాయి అవన్నీ. అదే అది పరమాత్మకు అడ్డుగోడగా ఉంది. ఇవన్నీ కామన ఉంది కాబట్టి మనకు అవి ఆ సత్యాన్ని మనకు చూపించడం లేదు. సత్యాన్ని మూయబడి ఉన్నాయన్నమాట. అంటే సత్యం కనిపించకుండా మనకు అవి అంధకార స్థితిని ఉత్పత్తి చేస్తున్నాం. అంటే మనతో ఉంటూ కూడా మనం చూడలేకున్నాము. అంటే మనకు ఆ సత్యం కావడం లేదనే ఉద్దేశంతో. మహోదయ ఇప్పుడు కామన అంటే ఒక కోరిక, ఒక ఇంద్రియాల కొరకు ఇంకోటి కొరకు కోరిక. సంస్కారం అనేది పరమాత్మే సర్వం అని తెలుసుకునే జ్ఞానం మాత్రమే కదా మహోదయ. అది మనతో పాటు ఎప్పుడు ఉంటుంది అనే నేను అంటున్నాను మహోదయ. ఏమంటారు మహోదయ? తప్ప మహోదయ? సంస్కారం అనేది రెండు ఉంటాయి, మంచి ఉంది, చెడు ఉంటుంది. పరమాత్మ పొందిన కోరిక నువ్వు మనసును ఏ రకమైనటువంటి భావనకు యుక్తమై అవిద్య అంధకారం తొలగించేసావో అప్పుడు నీకు సత్యకామన ఉంటుంది. ఇంకా అవిద్య అంధకారంతో ఓతప్రోతమై ఉన్న సాంసారిక క్రియాపదార్థాల పట్ల వస్తువుల పట్ల ఆకాంక్ష ఉందనుకోండి, అప్పుడు కూడా నీకు ఆ కామన ఉంటున్నాడు. దాంతో నువ్వు అంతమవుతావు. రెండు ఉంటాయి. అంటే మనము అవిద్య అంధకారంతో మన ఆత్మను ఆవరించి ఉన్నాము, మాలిన్యంతో ఆవరించి ఉన్నాం కాబట్టి ఆ సత్యాత్మ మనకు కనిపించడం లేదు, ఆ పరమాత్మ కనిపించడం లేదు. అవి నశిస్తాయి. జ్ఞానం ప్రకాశం కలిగినప్పుడు ఆ అవిద్య అంధకారం నశిస్తుంది. సంస్కారం రెండు ఉంటాయి మనకి. పుణ్యకర్మాశయం యొక్క సంస్కారం ఏర్పడుతుంది, పాపకర్మాశయం సంస్కారం ఏర్పడతాయి అన్నమాట. ఓకే, అస్తు మహోదయ, ధన్యవాదాలు. అస్తు. నెక్స్ట్ చూడండి, రెండవ అంశం. అథ ఏ చ అస్య ఇహ జీవాః ఏ చ ప్రేతాః యచ్చ అన్యాన్ యదిచ్ఛన్ లభతే సర్వం తద్ అత్ర గత్వా విందతే అత్ర హి అస్య ఏతే సత్యాః కామాః అనిర్దితాభిధానాః తథాపి హిరణ్యనిధిం నిహితం అక్షత్రజ్యాః ఉపరి సంచరంతో న విందేయుః. ఏవమేవ ఇమాః సర్వాః ప్రజాః అహర్ గచ్చంత్యః ఏతం బ్రహ్మలోకం న విందంతి అనిర్దితేన హి ప్రత్యూఢాః అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాట. అంటే ఇక్కడ ఏవైతే జీవులు అథ ఏచ అస్య ఇహ జీవాః అంటే ఈ ఇహ అంటే ఈ లోకంలో, ఈ మనిషి లోకంలోని జీవులు ఏవైతే ఉన్నాయో, అస్య మనుష్యస్య ఇహ జీవాః ఈ లోకంలో ప్రాణులు ఏవైతే ఉన్నాయో, ఏచ ప్రేతాః అవైతే ఒక ఆ జీవించి ఉన్న ప్రాణులు అన్ని వెళ్ళిపోతున్నాయి మళ్ళీ. అంటే ప్రాణులు అంటే జీవించే ప్రాణులు, మృత ప్రాణులు ఏవైతే ఉన్నాయో, ఇహ జీవాః ఏచ ప్రేతాః యచ్చ అన్యత్ ఇచ్చన్, అలాగే ఇంకా వేరే ఆత్మలు ఏవైతే వేరేని ఇష్టపడుతూ కూడా నా లభతే అంటే ఆత్మతత్వాన్ని పొందలేమంట. నా లభతే సర్వమిదం అత్ర గత్వా విందతే. కానీ ఇవన్నీ సర్వం తద్ అత్ర అంటే ఈ బ్రహ్మలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ పొందగలుగుతామట. అంటే ఇక్కడ ఉన్నంత వరకు, బ్రహ్మలోకంలో పొందినంత వరకు మనం ఏదాన్ని పొందలేమంట. బ్రహ్మలోకంలో పొందినట్టు మనం ఏ మనోకామన ఉందో సంకల్ప మాత్రం చేస్తే మొత్తం సిద్ధిస్తాయన్నమాట. కానీ ఇక్కడ సంసారంలో ఉన్నటువంటి సాంసారిక కామనతో యుక్తమై ఉన్నాం అనుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏది పొందలేము. అది మళ్ళీ అది ఒక జీవితం కొత్తగానే ఉంటుంది కర్మానుగుణంగా. కానీ ఇవన్నీ మనం ఏమి చూడలేము, వాటిని దర్శించుకోలేము, వాటిని పొందలేము. కానీ ఎక్కడ పొందగలుగుతామంటే సర్వం తద్ అత్ర గత్వ అంటే ఈ బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత మాత్రమే వీటిని పొందగలుగుతాము. అందుకే ఇక్కడ అత్రహి అస్య ఏతే సత్యాహ కామ అంటే ఈ లోకంలోని, ఈ జన్మలోనే ఈ సత్యకామలు ఏవైతే ఉన్నాయో, వాస్తవికమైన భోగాలు ఏవైతే ఉన్నాయో, అనిర్దితాభిధాన ఇవి అసత్యం చేత అవధించి ఉన్నాయన్నమాట. అనిర్దితాభిధాన అసత్యం చేత అవిద్య చేత ఆవరించి ఉన్నాయి కాబట్టి
తద్ యథా అపి హిరణ్య తద్ అది ఎలా అవధించి ఉన్నా అంటే దానికి ఒక దృష్టాంతం చూపించేది. యథాపి ఏ రకంగా అయితే హిరణ్య నిధిం అంటే హిరణ్య నిధి ఏదైతే ఉందో కోశం అయితే ఉందో నిహితం అక్షత్రజ్యాహ ఉపది ఉపది సంచరంతః నా విందేయు అంటే ఇక్కడ హిరణ్యం నిధి అంటే హిరణ్య అంటే స్వర్ణయుక్తమైనటువంటి నిధిని బంగారాన్ని కోశాన్ని అది నిహితమై ఉందంటే ఎక్కడ నిహితమైంది? పృథివీలో నిహితమైంది. అంటే పృథివీ నుంచి మనకు బంగారు ఉత్పన్నం అవుతుంది. బంగారు మనకు ధాతులు ఉత్పన్నం అవుతాయి కదా, అంటే పూర్తిగా లోపల ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి అక్కడ ఆ తత్వం చేత మనకు ఆ తత్వాలు ఆ ధాతులు ఉత్పన్నం అవుతాయంట. కాబట్టి ఆ భూమి లోపల ఆ నిధి ఉందామంట. హిరణ్యమైన నిధి ఉంది. హిరణ్యమైన స్వర్ణ ముద్రలు కూడా అక్కడ లోపలనే ఉన్నాయి. ఆ ధాతులకు లోపలనే ఉత్పన్నం అవుతున్నాయి అన్నమాట. ఆ నిధి అంతా కూడా లోపలనే ఉంది, భూమి లోపలనే ఉందన్నమాట. హిరణ్య నిధిం నిహితం అక్షేత్రజ్యాహ అంటే ఆ క్షేత్రియులు అంటే పొలం పని చేసే రైతులు ఏదైతే ఉన్నదో అక్కడే నిరంతరంగా ఆ క్షేత్రం తిరుగుతూ కూడా ఆ భూమి పైన తిరుగుతూ కూడా ఉపది ఉపది సంచరంత అది నిరంతరంగా అక్కడ తిరుగుతూ కూడా నా విందేయు అంటే ఆ భూమి లోపల ఉన్న తత్వాన్ని, హిరణ్యమైన తత్వాన్ని, మనం బంగారు తత్వాన్ని మనం చూడలేకుండా పోతున్నాం. దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాం, దానిపైన తిరుగుతూ ఉన్నాం. అలాగే మనం కూడా ఏవమేవ సర్వాహ ప్రజాహ సమస్త ప్రజలంతా కూడా అహహ గచ్చంత్యహ అంటే ప్రతిదినం కూడా మన సుషుప్తి అవస్థకు వెళ్ళిపోతుంది. చెప్పాం కదా, సుషుప్తి మోక్షస్సు బ్రహ్మదేపుతాం చెప్పాం. సుషుప్తి సమాధి సుషుప్తి మోక్షస్సు బ్రహ్మదేపుత. సమాధిలో వెళ్ళడం లేదు, మోక్షంలోకి వెళ్ళాడు, కానీ సుషుప్తిలోకి ప్రతిరోజు మనం వెళ్తున్నామంట. అంటే రోజు నిద్రలోకి వెళ్తున్నాం. ఆ నిద్రలోకి వెళ్ళినప్పుడు బ్రహ్మరూపం అయిపోతున్నాం. అంటే బ్రహ్మరూపంలోకి వెళ్ళినప్పుడు ప్రతిరోజు నిద్రపోయినప్పుడల్లా మన ఆత్మ బ్రహ్మతో యుక్తమై ఉంటున్నామట. అంటే ప్రతిరోజు బ్రహ్మరూపం అవుతూ కూడా మనం చూడలేకుండా పోతున్నాం. ఏ విధంగా ఒక రైతు ఆ పొలం మీద తిరుగుతూ పొలం కింద ఉన్నటువంటి భూమి లోపల ఉన్నటువంటి ఆ స్వర్ణ నిధిని చూడలేకుండా పోతున్నాడో అలాగే మనం కూడా ఆత్మ తత్వాన్ని మనం దర్శించుకోలేకపోతున్నాం. అంటే రోజు బ్రహ్మలోకంలోకి వెళ్తున్నాం, అంటే బ్రహ్మలో లీనం అవుతున్నాం, మన ఆత్మతో యుక్తం అవుతున్నాం. కానీ అక్కడ ఇదే శరీరంలో ఉంటూ కూడా మనం ఆ సుషుప్త అవస్థలోకి వెళ్తూ కూడా మనం ఏతం బ్రహ్మలోకం అంటే ఆ బ్రహ్మ లోకం అంటే ఏంటి? ఆ హృదయస్థానంలో చెప్పుకునే కదా, హృదయాకాశంలో ఉండే బ్రహ్మతత్వాన్ని నా విందంతి అంటే పొందలేకుండా వాటిని దర్శించుకోలేకపోతున్నాము. ఎందుకంటే అంధతేన హి ప్రత్యూడాహ మనమంతా కూడా అంధతంతో అసత్యంతో కామ క్రోధాలతో మన మనసంతా ఆవరించి ఉంది, మనసంతా నిండిపోయి ఉందామట. అందుకే ఈ కామ క్రోధలో మాత్సర్యాల వలన మాలిన్యం వలన మనకు అశుద్ధత కారణంగా మనం ఆ సత్యయుక్తమైనటువంటి ఆ నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆత్మతత్వాన్ని, హృదయాకాశంలోని బ్రహ్మతత్వాన్ని మనం చూడలేకపోతున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా అంధతంతో అణిచివేయబడ్డాయి. అందుకే సత్యం హితమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం చూడలేకుండా పోతున్నాం అని చెప్పి ఇది ఒక దృష్టాంత మాధ్యముడు కూడా ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. సమాధి సుషుప్తి బ్రహ్మరూపమా మహోదయ? సమాధి సుషుప్తి మోక్షస్సు బ్రహ్మరూపత అంటే మన ఆత్మ ఎప్పుడు బ్రహ్మలో కలుస్తుందంటే, ఎప్పుడు లీనమవుతుంది బ్రహ్మతో అంటే పరమాత్మ యుక్తం అవుతుందంటే సమాధి అవస్థలు. అంటే ధారణ ధ్యాన సమాధి అంటాం కదా, ధారణ ధ్యానంగా మారినప్పుడు ధ్యానం సమాధిగా మారిపోయినప్పుడు ఆ సమాధి అవస్థలో 2-3 గంటలు ఆ సమాధికి వచ్చినప్పుడు అక్కడ మన ఆత్మను బ్రహ్మతో యుక్తం చేయొచ్చు అనమాట. దానాన్ని అతిక్రమించుకు ఆ ఆత్మత్వం మీద మనం మనసుని కేంద్రీకరించినప్పుడు ఆత్మ బ్రహ్మతో యుక్తం అవుతుంది. ఆ స్థితిలో మహతి ఆనందాన్ని పొందుతాడు అనమాట. ఇంకెప్పుడు సుషుప్తి అవస్థ బాగా గాఢంగా నిద్రపోయినప్పుడు ఆ స్థితి కూడా బ్రహ్మరూపంలో యుక్తమై ఉంటుంది మన ఆత్మ. ఇంకొకటి మోక్షంలో ఎలాగో ఉంటుంది, అక్కడ మోక్షంలో పరమాత్మ యుక్తమై ఉంటుంది. ఈ 3 అవస్థల్లో బ్రహ్మతో ఏకమవుతుంది. ఇక్కడ స్థూలంగా మనం ప్రతిరోజు అహహహ అని చెప్పుకున్నామట. ఏం చెప్పుకున్నాం ఇక్కడ? ప్రతిదినం కూడా అహహ గచ్చంత్యహ అంటే సుషుప్తి అవస్థకు వెళ్తూ కూడా మనము ఏతం బ్రహ్మలోకం అంటే ఆ బ్రహ్మకి నివాసం అంటే హృదయాకాశాన్ని లో ఉన్న ఆత్మతత్వాన్ని, సత్యుక్తమైన బ్రహ్మతత్వాన్ని నా విందంతి అంటే పొందలేకపోతున్నారు సమస్త ప్రాణులు అందరూ కూడా. ఎందుకంటే అంధతంతో అవిద్య అంధకారంతో కామ క్రోధ మద మాత్సర్యాలతో యుక్తమై ఉన్నారు కాబట్టి అని చెప్పి ప్రత్యుడాహ అవధితంగా ఆచరించి ఉన్నారు కాబట్టి మనకు ఆ హృదయాకాశంలో ఉన్న తత్వాన్ని మనం దర్శించుకోలేకపోతున్నాము అనేది ఇక్కడ ముఖ్య తాత్పర్యం. అస్తు మహోదయ, ధన్యవాదాలు. అందుకే ఎక్కడ ఉంది ఆత్మ అంటే సావా तथा उस लोक में अपने जीवित अथवा मृतक को
దీని పదార్థంకో జీవించి ఉన్న వ్యక్తిని కావచ్చు, విదితక వ్యక్తిని కావచ్చు. అలాగే ఏ పదార్థం అయితే ఇష్టపడుతున్నామో వాటిని మనం పొందలేము. వాటిన్నిటిని కూడా బ్రహ్మపురానికి వెళ్ళి అంటే ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి పొందగలుగుతామంట. అంటే మనకి ఎవరు కావాలన్నా జీవించి అంటే మనం నిజంగా ఆ బ్రహ్మతత్వాన్ని పోయి బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడే మనకు జీవించిన వాళ్ళు మనకు జన్మ ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, అవన్నీ కూడా మనం సంకల్ప మాత్రతో మొత్తం మనం చూడవచ్చు అనమాట. అక్కడ బ్రహ్మలోకంలో అవన్నీ పొందగలుగుతామంట ఏవైతే మనం అనుకున్నామో. ఎందుకంటే యహా ఇస్కే సత్యకామనలు ఏవైతే ఉన్నాయో అనిరితం చేత అంటే మనలో సత్య సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవిద్య అంధకారం కింద మూయబడి ఉన్నాయి. అందుకే మనం ఈ విషయంలో దృష్టాంతం ఏమిటంటే ఏ రకంగా అయితే పృథ్వీలో ఉన్నటువంటి స్వర్ణమైన ధాతులన్నీ కూడా ఆ స్థానంలో ఉన్నప్పటికీ కూడా తెలియని రైతులు అనివిద్య పురుషులు ఎవరైతే ఉన్నారో వాటి మీద తిరుగుతూ కూడా వాటిని చూడలేకుండా పోతున్నాం. అదే విధంగానే మనం కూడా ప్రతిరోజు కూడా నిత్యం బ్రహ్మలోకంలోకి వెళ్తూ కూడా ఆ బ్రహ్మతత్వాన్ని మనం పొందలేకుండా పోతున్నాం. దానికి కారణం ఏంటి, మనం అంతా అవిద్య అంధకారంతో యుక్తమై ఉన్నాం కాబట్టి మనతో యుక్తమైనటువంటి తత్వాన్ని కూడా మనం చూడలేకుండా పోతున్నాం. దానికి కారణం అవిద్య అంధకారం అనేది ఇక్కడ విశేషంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనం ఇవన్నీ బ్రహ్మలోకంలో మాత్రం పొందగలుగుతామట. ఇక్కడి నుంచి జీవించి ఉన్న వాళ్ళంతా కూడా అప్నే జీవిత్ అథవా మృతకోంకో జీవించే వాళ్ళైనా చనిపోయిన వాళ్ళైనా కూడా వీటన్ని పదార్థాలను అది ఇంకేదైనా పదార్థం ఇష్టపడినప్పుడు కూడా అవన్నీ ఎక్కడ పొందగలుగుతామంటే బ్రహ్మపదంలోనే పొందగలుగుతాం. అంటే బ్రహ్మ తత్వాన్ని పొందగలిగినప్పుడు ఇవన్నీ మనం పొందగలుగుతాం. మామూలుగా అయితే పొందలేము అన్నట్టుగా ఇక్కడ ప్రస్తావించబడింది. సా వా ఏష ఆత్మ హృది తస్య ఏతదేవ నిరుక్తం హృద్యం ఇతి తస్మాత్ హృదయం అహర్వా ఏవం విత్ స్వర్గం లోకం ఏతి అంటే ఆత్మ స వా ఏష ఆత్మ, ఆ ఆత్మ అయితే ఉందో హృది అంటే హృదయంలోనే ఉందంట. స వా ఆత్మ హృదయంలోనే ఉంది. హృది అయం అంటే ఇక్కడ ఆత్మ అనేది ఏదైతే ఉందో స వై ఏష ఆత్మ హృది అంటే విద్యమానంగా హృదయంలోనే విద్యమానంగా ఉంది. తస్య ఏతదేవ నిరుక్తం, దానికి అందుకే తస్య అంటే ఆ హృది శబ్దానికి నిర్వచనం నిరుక్తం అంటే నిర్వచనం చెప్పుకున్నామంటే హృది అయం. ఏం చెప్పుకున్నాం? హృది అయం అంటే హృదయంలోనే ఉంది కాబట్టి అయం ఆత్మ హృదయంలోనే ఉంది. అందుకే దాన్ని నిర్వచనం చెప్పుకున్నాం హృది అయం, హృదయంలోనే ఈ ఆత్మ ఉంది అని దానికి నిర్వచనం చెప్పుకున్నామట. అందుకే తస్మాత్ ఆకాంక్షదే హృదయం అని చెప్పుకున్నామట. అందుకే ఈ హృదయంలోనే ఉంది కాబట్టి ఆత్మకు హృదయం అని చెప్పి పెట్టామట. అంటే అదొక హృదయం అంటే ఆ హృదయంలోనే ఆ ఆత్మతత్వాన్ని మనం దర్శించుకోగలుగుతాము, పరమాత్మ తత్వాన్ని దర్శించుకోగలుగుతాము. అందుకే హృదయ అయం ఆత్మ హృదయంలోనే ఉంది. అందుకే అహహ వై ఏవం విత్ అంటే ఈ రకంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ రకంగా అనుభూతిని పొందేటువంటి ప్రతి నిత్యం ఇలా విచారించేటువంటి వ్యక్తి సాధకుడు ఎవరైతే ఉన్నారో స్వర్గలోకం ఏతి, ఏవం విత్ స్వర్గలోకం ఏతి, స్వర్గలోకాన్ని పొందగలుగుతాడు, స్వర్గలోకాన్ని ప్రాప్తించుకోగలుగుతాడు. అంటే స్వర్గలోకాన్ని సుఖ ప్రధానమైనటువంటి లోకాన్ని అవస్థను పొందగలుగుతాడు అని చెప్పి ఇక్కడ మనకు ఈ మంత్రాంశం చెప్తున్నమాట. అంటే ఒక జీవాత్మ హృదయంలో విద్యమానంగా ఉంది. అందుకే హృదయాన్ని ఏతదేవ నిరుక్తం, అందుకే హృదయానికి మనం నిర్వచనం చేశామంటే హృదయ అయం, హృదయంలో ఉంది కాబట్టి దానికి హృదయం అని చెప్పి పేరు పెట్టుకున్నాం. హృదయ అయం హృదయంలోనే ఉంది కాబట్టి హృదయం అని చెప్పి మనం పేరు పెట్టుకున్నామట. అందుకే అటువంటి హృదయంలో ఉండే ఆత్మతత్వాన్ని ప్రతిదినం కూడా మనము ఏవం విత్ ఈ రకంగా తెలుసుకొని మనం ఉపాసన చేసినట్లయితే స్వర్గలోకం అంటే సుఖ విశేష లోకాన్ని పొందగలుగుతాం, అంటే బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాము అని చెప్పి మంత్రాంశం ఉల్లేఖిస్తుంది. అలాగే అథ 4వ మంత్రం చూడండి. అథ య ఏష సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరం జ్యోతిరూపం సంపద్య
స్వేన రూపేణ అభినిష్పద్య ఏష ఆత్మ ఇతి ఏష ఆత్మేతి హోవాచ. అంటే ఇక్కడ హోవాచ ఏతద్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మయతి తస్య ఏతస్య బ్రహ్మణో నామ సత్యమితి. సత్యస్వరూపం అంటే బ్రహ్మని చెప్పుకున్నా అది ఇక్కడ చెప్పేసాడు. అథ య ఏష సంప్రసాద అథ ఏష సంప్రసాద అంటే నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి అంటే పాపరహితమైనటువంటి జీవాత్మ. అథ య ఏష జీవాత్మ ఎలా ఉంది? సమ్యక్ ప్రసాద అంటే నిర్మలంగా స్వచ్ఛంగా పాపరహితంగా ఉంది జీవాత్మ. అందుకే అస్మాత్ శరీరాత్ సముత్థాయ ఈ శరీరం నుంచి వెళ్ళిపోయి ఏది జీవాత్మ అస్మాత్ శరీరాత్ ఈ శరీరం యొక్క ఆసక్తి నుంచి వెళ్ళిపోయి అంట. సముత్థాయ అంటే వెళ్ళిపోయి అంటే శరీరం వదిలేసి పరం జ్యోతి అంటే ఆ ప్రకాశయుక్తమైనటువంటి పరమాత్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని ఉపసంపద్య అంటే విశేషంగా దగ్గరగా పొందగలుగుతున్నాడు. ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే. అది జ్యోతి రూపేణ ఉపసంపద్య అంటే జ్యోతి స్వరూపాన్ని దగ్గరగా పొంది అంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని బాగా దగ్గరగా పొంది స్వేన రూపే అంటే ఆ పరమాత్మలో ఏకీభావం అయిపోయి స్వేన రూపేణ అభినిష్పద్యతే తన స్వరూపంలో తన ఆత్మస్వరూపంలో లీనమవుతుంది. అంటే ఆ జీవాత్మ యొక్క స్వరూపం అవుతుందో ఆ మనసును ఆత్మస్వరూపంలో లీనం చేస్తున్నాడు. తనలో తాను లీనమైపోతుంది అన్నమాట. ఎప్పుడు అది పరం జ్యోతి రూపం ఉపసంపద అంటే పరమ జ్యోతి స్వరూపం అంటే పరమాత్మను పొందిన తర్వాత స్వేన రూపేణ అభినిష్పద్య తన ఆత్మస్వరూపంలో లీనమవుతుంది. అందుకే మనం ప్రారంభంలో తదా ద్రష్టు స్వరూపే అవస్థ అంటాం. అంటే ఎప్పుడైతే నీలో ఉండే కామనలు ఏవైతే ఉన్నాయో కోరికలు ఏవైతే ఉన్నాయో మొత్తం నిరోధించబడతాయో అందుకే చిత్తవృత్తి నిరోధ చిత్తంలో నిరోధించబడతాయి. అప్పుడు ఏమవుతుంది? ఆత్మ యొక్క స్వరూపం ఎక్కడ ఉంటుంది? తదా ద్రష్టు స్వరూపే అవస్థనం. నీ ఆత్మ యొక్క స్వరూపం నీ ఆత్మలో ఆ పరమాత్మలో లీనమై ఉంటుంది. అంటే పూర్తిగా ఏకీభావం అవుతాడు. ఇప్పుడు నీ స్వరూపం మనసు నీతో ఉండేవాట అది పరమాత్మలో ఏకీభావం చేసావాట. అంటే పరమాత్మ నీ మనసు పరమాత్మని తీసుకెళ్లే వరకు నీకు సహాయపడింది. అనిసి నీ ఆత్మస్వరూపంలో లీనమైపోయావు. అంటే ఇక్కడ నీకు ఆ శరీరంతో సంబంధం ఆ కాలం వరకు ఎంతకాలం అయితే నువ్వు సమాజ స్థితిలో ఉన్నావో ఆ పూర కాలాన్ని మర్చిపోయావంట. అంటే ఆ బ్రహ్మతో ఏకీభావం అయిపోయావు. బ్రహ్మ యొక్క ఆనందాన్ని పొందడం ఇలా లీనమయ్యావని ఇక్కడ స్వేన రూపేణ అభినిష్పద్యత అనే పదంతో మనం తీసుకుంటున్నాం అంట. కానీ నిష్పద్యత ఏష ఆత్మ ఇది. అందుకే ఇక్కడ మళ్ళీ ఏమన్నా అంటే ఏష ఆత్మ ఇప్పుడు వాస్తవిక స్వరూపాన్ని జీవాత్మ తనలో యుక్తమైపోయినాడు, తన స్వరూపం లీనమైపోయినాడు. అంటే మాయామోహం నుంచి పూర్తిగా సంసార బంధం నుంచి వదిలేసి ఆత్మస్వరూపంలో పరమాత్మలో లీనమైపోయింది. కానీ ఏష ఆత్మ అంటే ఏ స్వరూపాన్ని పొందేటువంటి ఆత్మ అయితే ఉందో ఏష ఆత్మ హి హువాచ అంటే ఈ ఆత్మ ద్వారా ఏం చెప్పబడుతుందంటే మళ్ళీ ఏతద్ అమృతం. ఎప్పుడైతే ఈ స్థితిని జీవాత్మ పొందగలుగుతుందో, ఎప్పుడైతే తన ఆత్మస్వరూపంలో లీనమైపోతుందో అప్పుడు ఏమంటుందంటే ఈ ఆత్మ ఏమంటుందంటే ఏతద్ అమృతం. ఇదే అమృతమైన స్వరూపము. అంటే అమృతమైనటువంటి అమృతత్వాన్ని పొందేటువంటి అత్యంత ఆనందాన్ని ఇచ్చేటువంటి స్వరూపము. అభయం ఇది నిర్భయమైన స్థితి. ఏతద్ బ్రహ్మ ఇదే బ్రహ్మతత్వము. ఇది తస్య వై ఏతస్య బ్రహ్మణః నామ సత్యమితి. అదే ఈ స్వరూపం ఏతుందే అది బ్రహ్మనామం అట. బ్రహ్మణః నామ సత్యమితి. కాబట్టి ఇటువంటి స్వరూపం అభయత్వం నిర్భయత్వం అమృతత్వ రూపం అయితే ఉందో బ్రహ్మత్వ రూపం అయితే ఉందో అదే తస్య వై నిశ్చయంగా ఏతస్య బ్రహ్మణః నామ అది బ్రహ్మ యొక్క రూపము అని చెప్పి దాన్ని సత్యం కింద చెప్పుకున్నామట. ఏదైతే బ్రహ్మణ నామ సత్యమితి అది సత్య స్వరూపం అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపం అని చెప్పి ఆ బ్రహ్మ నామ అంటే సత్యము అంటే సత్యయుక్తమైనటువంటిది అత్యంత ఆనందయుక్తమైనటువంటి తత్వాన్ని ఇక్కడ సత్య తత్వంగా మనం చెప్పుకున్నామట. అందుకే यह जो संप्रसाद वह इस शरीर से उत्थान कर परम ज्योति को प्राप्त हो अपने स्वरूप से युक्त हो जाता है. తన పరమ ఉత్కృష్టమైన జ్యోతి స్వరూపాన్ని పొంది తన స్వరూపాన్ని లీనమవుతాడు. ఇహ ఆత్మ యహి అందుకే ఈ ఆత్మ అంటేనే యహి అమృత ఇదే అమృతమైన స్వరూపం, ఇదే అభయ స్వరూపం, ఏ బ్రహ్మ స్వరూపము
అని ఆ రకమైన స్థితి ఎప్పుడైతే పొందుతామో అక్కడ మనం అలాంటి అభయత్వాన్ని, అమరత్వాన్ని, బ్రహ్మత్వాన్ని పొందగలుగుతామట. అలాంటి బ్రహ్మ యొక్క నామమే, ఆ బ్రహ్మ యొక్క వాచకం ఇక్కడ సత్యము అని చెప్పి చెప్పుకున్నామట. అలాంటి సత్య స్వరూపాన్ని మనం పొందగలుగుతాము అనే అంశాన్ని ఇక్కడ చెప్పబడింది. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకేమంటున్నా అంటే ఆ సత్య స్వరూపం చెప్పడంలోనే ఆ సత్యం అంటే ఏమిటి అనే విషయాన్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ తాని హ వ ఏతాని త్రీని అక్షరాని సతీయం ఇతి తద్యత్ తద్యత్ సత్ తద్ అమృతం అథ యత్ తి తత్ మర్త్యం అథ యత్ యం తేన ఉభే అని తేనోభే యచ్చతి యద్ అనేన ఉభే యచ్చతి తస్మాత్ యం అహర్వా ఏవం విత్ స్వర్గం లోకం ఏతి. ఏవం విత్ స్వర్గలోకం ఏతి అంటే ఇప్పుడు సత్య శబ్దం అంటే తానికి సత్య శబ్దం ఏదో మనం పైన ఉల్లేఖించుకునేదా ఆ బ్రహ్మ యొక్క నామం సత్యం అని చెప్పుకున్నాం. తానిహా వా ఏతాని త్రీని అక్షరాన్ని సతీయం ఇది. త్రీని అక్షరాలు, 3 అక్షరాలు ఉన్నాయంట. తాని అంటే నిశ్చయంగా ఏతాని త్రీని అక్షరాన్ని సతీయం అంటే ఈ 3 అక్షరాలు, సత్యంలో 3 అక్షరాలు ఉన్నాయి కదా, సత్ తి యం, ఈ 3 అక్షరాలు కలిపి మనం సత్యం శబ్దం చెప్పుకుంటున్నామట. త్రీని అక్షరం ఏతాని త్రీని అక్షరాన్ని సతీయం అంటే సత్ తి యం, ఈ 3 అక్షరాలు అంట. సత్ తి యం ఈ రూపంలో తద్ యత్ సత్, అందులో మొట్టమొదటి సత్ అంటే సకాలం, మొట్టమొదటి సత్ శబ్దం అని చెప్పేదా, సత్య శబ్దానికి 3 అక్షరాలు అని చెప్పుకున్నాము. అదే సత్ తి యం, అందులో తద్ యత్ సత్ సత్తా రూపం, సత్తాత్మక అక్షరం ఏదైతే ఉందో, మొదటి అక్షరం ఏదైతే ఉందో దాన్ని సత్ అని చెప్పుకున్నామంట. తద్ అమృతం, అలాగే తద్ అమృతం రెండో ఏంటి ఇక్కడ తద్ అమృతం అని చెప్పుకున్నాం. సత్ ఏంటి, సత్ అక్షరం, తద్ అమృతం అంటే అమృతంతో యుక్తమై ఉంది. అది సత్ అనేది అమృత యుక్తమైనది. అలాగే అథ యత్ తి రెండవ అక్షరం ఏంటి, సత్ తి యలో రెండవ అక్షరం వచ్చేసి తి అనమాట. తి అంటే ఏమిటి, సత్ అంటే అమృతం అని చెప్పుకున్నాం. తి అంటే ఏమిటి అంటే అథ యత్ తి అక్షరం ఏదైతే ఉందో తదు మర్త్యం, అది మరణశీల ధర్మంతో, మరణశీల స్వభావంతో యుక్తమై ఉంది. తి అక్షరం అయితే ఉందో మరణశీల స్వభావంతో యుక్తమై ఉంది. అలాగే అథ యత్ యం, అంతిమ యం అక్షరం ఏదైతే ఉందో సత్యంలో సత్ తి యాలో యంలో తృతీయ అక్షరం ఏదైతే ఉందో అత యత్ యం అక్షరం తేన ఉభే యచ్చతి. ఉభే యచ్చతి అంటే అమృతము మర్త్యము. ఇప్పుడు అమృతం అంటే సత్ అయితే అమృతం అని చెప్పాము, తి అయితే ఉందో మర్త్యం అని చెప్పుకున్నామంట. అంటే అమృతము మర్త్యము అంటే ఇక్కడ సత్తా అయితే సత్ తి 2 అక్షరాలు ఏవైతే ఉన్నాయో అమృతం కింద మర్త్యం కింద చెప్పుకున్నామంట. మనస్సుల ధర్మ, మనస్సుల స్వభావంతో యుక్తమైనటువంటి ఆ స్వరూపం అనమాట. ఈ 2 మనం చూసామన్నమాట. ఆ స్థితిని పొందగలుగుతాడు. అందుకే యత్ అనేన ఉభే, ఈ 2 స్వరూపాలు ఏవైతే ఉన్నాయో యత్ అనేన ఉభే యచ్చతి తస్మాత్ యం అహహ వై ఏవం విత్ స్వర్గం లోకం ఏతి, స్వర్గలోకాన్ని పొందగలుగుతాడు. ఈ రకంగా ఆ సత్య రూపంలో అంటే సత్ తి యం రూపాన్ని 2 కూడా అమృత రూపము, మర్త్య రూపము. కాబట్టి ఈ 2 రూపాలను ఎవరు తెలుసుకుంటారో యత్ అనేన ఉభే యచ్చతి అంటే వీటిని వ్యవస్థితంగా ఎవరు తెలుసుకోగలుగుతారో తస్మాత్ యం అహహ ఏవం విత్, ఈ రూపం తెలుసుకునే వ్యక్తి ఎవరైతే ఉండదో స్వర్గలోకం ఏతి, సుఖస్థితిని పొందగలుగుతాడు, స్వర్గలోకాన్ని పొందగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఈ విషయంగా ఈ మంత్రం చెప్పబడింది. ఇక్కడ మనకు సత్ తి య అని 3 అక్షరాలు చెప్పుకున్నాము. సత్యలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, సా తి య. ఈ మనకు బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా మనం చెప్పుకున్నాం ఈ విషయాన్ని, అక్కడ విశేషంగా చెప్పబడింది. ఇక్కడ దాన్ని సత్ అనగానే ఇక్కడ అమృతం అంటే, అమృతం అంటే ద్యులోకం అని చెప్పుకున్నాం. అంటే బ్రహ్మ యొక్క బ్రహ్మను బోధే ద్యోతకం, అంటే బ్రహ్మ యొక్క ద్యోతకం అంటే ఇక్కడ ద్విలోకం కింద చెప్పుకున్నామట. ఏది అమృతం అంటే. రెండో తి ఏదైతే ఉందో మర్త్యం అంటే అది జగత్తుని చెప్తుంది. అంటే మర్త్యలోకం మనం మరిస్తూ ఉంటుందా,
మరణ స్వభావం ఎక్కడ ఉంటుంది? ద్విలోకం మర్త్యలోకంలో, అంటే ఈ పృథ్వీలోకంలో ఉంటుంది అన్నమాట. అందుకే బ్రహ్మక ద్యోతకం ఏంటి ఇక్కడ అమృతం అని చెప్పాం. అది మర్త్యలోకాన్ని జగత్తో పోల్చి చెప్పామట. కాబట్టి ఈ రకంగా బ్రహ్మతత్వాన్ని అంటే ద్యులోకాన్ని అంటే బ్రహ్మలోకాన్ని, జగత్ పృథ్వీలోకాన్ని ఇదంటి సమన్వయం చేస్తూ, అంటే అమృతము మర్త్యం అని చెప్పుకున్నాము. అమృతం అంటే ఇక్కడ బ్రహ్మలోకము, మర్త్యం అంటే పృథ్వీలోకం అన్నమాట. వీటి రెండింటిని సమన్వయం చేస్తూ జగత్తులో ఆ బ్రహ్మ అంటే బ్రహ్మ నుండి జగత్, అంటే జగత్ చేత బ్రహ్మను, బ్రహ్మ చేత జగత్ను రెండింటిని దర్శించుకుంటున్నాం అంట. అంటే బ్రహ్మతత్వంలో ఉన్నప్పుడు జగత్ యొక్క స్వరూపం తెలుసుకుంటాం, ఆ జగత్ సహాయం చేత బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతున్నాం అంట. అంటే పరస్పరం ఒకదాని కొట్టి మనం నిమిత్తం చేసుకొని మనం ఆ అమృతత్వాన్ని, ఆ పరమేశ్వర తత్వాన్ని, జగత్ యొక్క స్వరూపాన్ని మనం దర్శించుకోగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. అలాగే ఈ రకంగా తెలుసుకుని ఎవరైతే ఉపాసన చేస్తుందో వాళ్ళు నిజంగా స్వర్గలోకాన్ని పొందగలుగుతారు, స్వర్గంలో లీనమైపోతుంది అన్నట్టుగా ఇక్కడ విశేషంగా చెప్పబడింది అన్నమాట. అందుకే యద్ అనేన ఉభే యచ్చతి తస్మాద్యం అహర్వా ఏవం విత్ స్వర్గం లోకం ఏతి అని చెప్పి మనం అందుకే చెప్పుకున్నామట. తస్మాత్ యం అంటే యం శబ్దాన్ని రెండింటినీ కలపడానికి కోసం యం శబ్దం చెప్పుకున్నామట. అంటే అమృతత్వాన్ని మర్త్యలోకాన్ని కలుపుతూ మనం ఆ అమృతత్వం ద్వారా జగత్ ద్వారా అమృతత్వాన్ని పొందగలుగుతాం. అంటే బ్రహ్మతత్వాన్ని అలాగే జగత్ యొక్క తత్వాన్ని సమన్వయం చేసుకుంటూ మనము ఈ రకంగా తెలుసుకున్నట్లయితే మనం బ్రహ్మలోకాన్ని అంటే స్వర్గలోకాన్ని పొందగలుగుతాం. సుఖ విశేషమైనటువంటి ప్రధాన సుఖం ఉత్పన్నమైనటువంటి ఆ బ్రహ్మలోకంలో లీనమవుతాము అని చెప్పి ఇక్కడ ఈ రకంగా విషయ ప్రతిపాదన చేయబడింది అన్నమాట. వే ఏ సా త్ య అంటే ఇక్కడ మనము సాత్ వ్యంజనాలు పెట్టకుండా సత్ తి యా అని చెప్పుకున్నామట. 3 అక్షరాలు మనకి ఏంటి? సా సత్యలో, సాత్ యా ఇవి అనమాట ఈ 3 అక్షరాలు. అందులో సకారం అయితే ఉందో అది అమృతం అని చెప్పుకున్నాము, తకారం అయితే ఉందో అది మర్త్యం అని చెప్పుకున్నాం. ఏదైతే ఎం ఉందో ఆ ఎం అనేది ఉసిసే బహు దోణం కా నియమాన్ని కలుపుతాయి. ఈ ఎం రూపం అవుతుందో సకారాన్ని తకారాన్ని రెండు కలుపుతున్నామట. సత్యాలు కలిపింది కదా సత్యం అంటున్నప్పుడు, సకారము రెండు కలిపి చెప్పుకుంటున్నామట, రెండింటి నియమనం చేస్తున్నామట. ఎందుకంటే దానితోనే దోనోం కా నియమాన్ని కలుపుతాయి. ఆ రెండు ద్వారా వాటి ఆ జగత్ లోకాన్ని బ్రహ్మలోకాన్ని రెండు ఏకీభావం చేస్తున్నామట. అందుకే ఇక్కడ ఎం ఇస్ ప్రకార్ జాన్య వాళ్ళ అంటే ఆ ఎం అనే అంతిమ అక్షరం అయితే ఉందో ఆ రూపాయలు రెండింటిని కలిపేటువంటిది సత్య అంటే సకాలని తకాన్ని కలిపేటువంటి మర్త్యలోకం బ్రహ్మలోకం అయితే ఉందో అది ఎం ద్వారా తెలుసుకొని ప్రతిదినం కూడా ఈ రకంగా ఉపాసన చేస్తుంటుందో సాధన చేస్తుంటుందో వారు స్వర్గలోకాన్ని పొందగలుగుతారని ఈ ఖండం ద్వారా మనకు తెలుస్తున్నాడు. ఈ రకంగా ఈ తృతీయ ఖండం మనకు ఈ విధంగా ప్రస్తావించిందన్నమాట. ఇది తృతీయ ఖండ, అది ఇక్కడ మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు. కాబట్టి మనకి ఇక్కడ ఈ ఖండం అంతా కూడా మనకి విశేషంగా ఏం ప్రతిపాదిస్తుందంటే మనకు ఆ ఆత్మతత్వాన్ని, హృదయంలో ఉన్న ఆత్మతత్వాన్ని మనం అసత్యంతో ఆవరించి ఉన్నాం కానీ దర్శించుకోలేకపోతున్నాం. అంటే ఆత్మతత్వాన్ని మనము సత్య సంకల్పముల చేత మనము అవిద్య అంధకాన్ని తొలగించుకుంటూ ఆ బ్రహ్మతత్వాన్ని పొందాలి, సత్య స్వరూపాన్ని పొందాలి అనే విషయాన్ని మనకు అంటే జగత్ యొక్క స్వరూపాన్ని, బ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటూ వాటిని విచారం చేస్తూ ఉన్నట్లయితే ఆ హృదయాకాశంలో ఉన్నటువంటి హృదయ దేశంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని పొందగలుగుతామనే భావాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడింది. అస్తు.
ఈ రకంగా మనం ఈ మూడవ ఖండాన్ని చూసాం. నెక్స్ట్ ఖండం ఏంటో అది మనం చూద్దాం. ఇక్కడ మహోదయ అసత్యాన్ని చూస్తూ ఉండడం వల్ల మనం ఆత్మని దర్శించలేకపోతున్నాం అన్న దగ్గర అసత్యం అంటే మిథ్యావలోకనం అని తీసుకోవాలా మహోదయ? ఇది మిథ్యాజ్ఞానం. ధన్యవాదాలు ధన్యవాదాలు మిథ్యాజ్ఞానం. ధన్యవాదాలు మహోదయ. అంటే మనం అవన్నీ విడిచిపెట్టి సత్యాన్ని తెలుసుకున్నప్పుడే ఆత్మ దర్శనం పొందగలుగుతాం అనేది తాత్పర్యం మహోదయ. ఇవన్నీ మన ఆత్మతో ఉంటే మనం చూడలేకపోతున్నాం, అంటే మనలో ఉండే అవిద్య అంధకారంతో ఉండడం కాబట్టి, దోషయుక్తంగా ఉండడం కాబట్టి ఆ సత్యంని అది మూసి ఉంది. అమృతం అనేది అసత్యం అనేది, అధర్మం అనేది ఆ సత్యాన్ని మూసి ఉందన్నమాట. దానికి ఉదాహరణగానే మీరు పృథివీలో ఉన్న హిరణ్య దాన్ని మనం ఆ హిరణ్య సంపదని ఎలా చూడలేకపోతున్నాం పృథివీలో ఉంటూ అన్న విధంగా ఒక ఉదాహరణ చెప్పారు కదా మహోదయ. ఇది అధిష్టాంతం మనకి అక్కడ విశేషంగా చెప్పబడింది. అస్తు మహోదయ. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.